దానికి సంబంధించి పల్స్ టుడే వాళ్ళు చేసిన ప్రీ పోల్ సర్వే వాస్తవంగా వాళ్ళ ఎన్నికలు జరుగుతున్నాయి. మనదేం తమిళనాడు వార్తల ఛానల్ కాదు కాబట్టి మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు. తమిళనాడుకి సంబంధించి ప్రీ పోల్ సర్వేలో చూస్తే డిఎంకేనే అధికారంలోకి వస్తుందని పల్స్ టుడే వాళ్ళ అంచనా వేశారు. 42% ఓట్లు వస్తాయని, ఏఐడిఎంకేకి 30% ఓట్లు వస్తాయని, టీవీకేకి 15%, ఇతరులు 8% వస్తాయని అంచనా వేశారు. ఓవరాల్గా డిఎంకేకి 160 నుంచి 175తో మళ్ళీ అధికారంలోకి వస్తుందని, ఏఐడిఎంకే అలయన్స్ 55 నుంచి 70 స్థానాలతో ద్వితీయ స్థానానికి ప్రతిపక్ష స్థానానికి పరిమితం అవుతున్నది. టీవీకే ఇతరులు కలిపి 0 నుండి 10 స్థానాలు గెలుచుకునేటటువంటి అవకాశం ఉంటుంది అన్నటువంటిది అంచనా వేస్తున్నారు వీళ్ళు. అదే సందర్భంలో చెన్నై నార్త్లోనే డిఎంకే అలయన్స్కి హయ్యెస్ట్ వస్తున్నాయి, 42 నుంచి 48. అక్కడ ఏఐడిఎంకే అలయన్స్ బాగా విగ్గుంది, 10 నుంచి 15 స్థానాలే. టీవీకే ఇతరులకైతే 0 నుంచి 3. అదే సందర్భంలో డెల్టా రీజియన్లో వచ్చేటప్పటికి డిఎంకే 30 నుంచి 34 స్థానాలు గెలుచుకుంటుంది. అక్కడ కూడా ఏఐడిఎంకే కేవలం 5 నుంచి 8కి పరిమితం అవుతుంది. టీవీకే అదర్స్ 0 నుంచి 2. అదే సందర్భంలో వెస్ట్ తమిళనాడులో వచ్చేటప్పటికి డిఎంకే అలయన్స్ 18 నుంచి 22. ఇక్కడ ఏఐడిఎంకే పట్టుంది, 25 నుంచి 30 స్థానాలతో ఆధిపత్యం ఉంటుంది. టీవీకే ఇతరులకు 0 నుంచి 2. సౌత్ తమిళనాడులో వచ్చేటప్పటికి డిఎంకే అలయన్స్తే హయ్యెస్ట్, 32 నుంచి 36. ఏఐడిఎంకే అలయన్స్కి 18 నుంచి 24, టీవీకే ఇతరులకి 0 నుంచి 4 దాకా వస్తాయని. సెంట్రల్ తమిళనాడులో డిఎంకే అలయన్స్ డామినేషన్ 16 నుంచి 20, ఏఐడిఎంకే 4 నుంచి 7, టీవీకే ఇతరులకు కలిపి 0 నుంచి 1 అన్నటువంటిది వీళ్ళ అంచనాగా ఉంది.